తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సార్. నమస్తే అండి. లా ఆఫ్ అట్రాక్షన్ లో ప్రప్రథమంగా మీ మాటల్లో కూడా మీ వీడియోస్ లో కూడా ఎక్కడ విన్నా కూడా ప్రతి మాటకి ముందు థ్యాంక్స్, ప్రతి మాట వెనకాల థ్యాంక్స్ చెప్తా ఉంటారు. అది అలవాటు అయిపోయింది. ప్రతి వస్తువుకి కూడా, ప్రతి మనిషికి కూడా, అసలు ప్రతి దానికి కూడా విశ్వంలో ఉన్న దానికి థ్యాంక్స్ చెప్పడం చాలా ఇంపార్టెంట్ అంటూ ఉంటారు. ఆ కృతజ్ఞత భావానికి ఉన్న పవర్ ఏంటో తెలుసుకుందాం. చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నెంబర్ 1వ స్థానాన్ని కలిగింది అది ఒకటే. ఈ సైన్స్ లో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఈ వీడియోలు చూసేవాళ్ళు, దీన్ని ఫాలో చేసేవాళ్ళు ఎవరైనా సరే ఈ కృతజ్ఞత భావాన్ని పట్టుకుంటే ఎంత స్థాయికైనా పోవచ్చండి. మీరు అనుకొని ఊహించినా మరి ఊహించిన మార్గాల్లోకి వెళ్ళొచ్చు. మీరు అనుకున్న ఒకటే అంటే ఒక రూట్ అంటే అనుకోని రూట్ కూడా చూపిస్తుంది మీకు. అంత పవర్ ఉంది దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు స్టూడియోకి వచ్చారు, మీరు కూర్చున్నారు కదా, మీకు సహకరించింది కదా. నేను కూర్చున్నాను కదా, నాకు సహకరించింది కదా. నేను కూర్చోవడానికి అన్ని విధాలుగా సహకరించిన ఈ చైర్కి కృతజ్ఞతలు, స్టూడియోకి, సుమన్ టీవీకి కృతజ్ఞతలు, కెమెరామ్యాన్కి కృతజ్ఞతలు, కెమెరాలకి కృతజ్ఞతలు, యాంకర్కి కృతజ్ఞతలు, లైట్లకి కృతజ్ఞతలు, ఈ యొక్క ఏసీకి కృతజ్ఞతలు, కరెంటుకి కృతజ్ఞతలు, గోడలకి కృతజ్ఞతలు, భూదేవికి కృతజ్ఞతలు, మ్యాట్కి కృతజ్ఞతలు, స్క్రీన్ గుడ్డకి కృతజ్ఞతలు, తలుపులకి కృతజ్ఞతలు. ఎన్ని సహకరించినాయి చూడండి. ఇక్కడ ఇవన్నీ సహకరిస్తేనే మనం ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా వీడియోలు చేయగలుగుతున్నాం. లేకపోతే ఓపెన్ కొండి ఎక్కడిదక్కడ పబ్లిక్లో కూర్చుంటే ఏం అసలు మైండ్ కూడా నీ దగ్గర ఉండదు. అంత ప్రశాంతంగా ఇచ్చింది మనకి. వీటికి కృతజ్ఞత భావం, ప్రతిదానికి వైబ్రేషన్ ఉందండి. నువ్వు ఏదైతే ఇస్తావో అది వేల రెట్లు నీ దగ్గరికి వస్తుంది, మరలా వేల రెట్లు వస్తుంది, నీ దగ్గరికే వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఆడవాళ్ళు, ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆడవాళ్ళు ఎత్తుకోండి ఎగ్జాంపుల్కి. ఆడవాళ్ళు ఎందుకంటే నేను ఎన్నో వీడియోలో చెప్పాను, ఆడవాళ్ళని గౌరవించండి గౌరవించండి అనేసి. ఎందుకంటే ఆ తల్లి యొక్క గుణాలను చూస్తే చాలా ఉన్నాయి, అది మళ్ళీ చెప్తాను. వంటగదిలోకి వెళ్తారు మీరు ఆడవాళ్ళు, మీకు ఎన్ని సహకరిస్తాయండి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది అడుగుతుంటారు నన్ను క్లాసులో కూడా, సార్ నీళ్ళు ఒకసారి తాగితే చెప్పేస్తే రోజంతా చాలా సార్ అని. చాలదు, నువ్వు ఎన్నిసార్లు తాగినా అప్పుడు సహకరించినట్టు కదా. నువ్వు గ్లాసులో తాగినా గ్లాస్ సహకరించినట్టు కదా. నీళ్లు అన్నిసార్లు చెప్పాల్సిందే. నువ్వు ఎన్నిసార్లు బస్సు ఎక్కినా అన్నిసార్లు బస్సుకు చెప్పాల్సిందే, డ్రైవర్కి చెప్పాల్సిందే, ఆ బస్సు ఉన్న సీట్కి చెప్పాల్సిందే, ప్రయాణికులకి చెప్పాల్సిందే, రోడ్డుకి చెప్పాల్సిందే. చూడు ప్రతిదీ నీకు సహకరిస్తుంటుంది. నీ ఇంటికి చెప్పాల్సిందే, బాత్రూంలో పోతే ప్రతిదీ సహకరిస్తుంటుంది. జగ్గు, వాటర్, ట్యాప్, గోడలు, తలుపులు, లైట్లు, అన్నిటికీ ఎన్నిసార్లు నువ్వు పాసిపోయినా బాత్రూంలోకి అన్నిసార్లు చెప్పాల్సిందే. ఎన్నిసార్లు నువ్వు భోజనం చేసినా అన్నిసార్లు చెప్పాల్సిందే. మళ్ళీ చాలా మంది భోజనం చేసేటప్పుడు ఏది భోజనం, ఏం కూర ఏ కూర, ఏది నీ మొహాన్ని కట్టు వండినట్టు ఇలా చెప్తూ ఉంటారు. తప్పండి అది. ఆ పుణ్యాత్మరాలు, అందుకే ఆడదాన్ని గౌరవించాలని మళ్ళీ కూడా చెప్తాను. ఆ పుణ్యాత్మరాలు ఈరోజు ఏం వంట చేద్దాం, మన భర్తకి ఏం ఇష్టం ఉంటుంది, పిల్లలకి అనేసి ఏదో ఒకటి క్రియేట్ చేసుకుని వండుతుంది. ఆ వంట వండడానికి ఎంతసేపు టైం పడుతుంది చూడండి. ఎన్ని కలిపితే ఆ వంట అయింది. భోజనం అనేది రైస్ అనేది కుక్కర్లో పెట్టేసినావు, వడ్డేసినావు, ఓకే. ఈ కూరలు చేయడానికి ఎన్ని కలిపితే అది రుచికరమైన వంటకు వచ్చింది. తీసుకొచ్చి పెడితే నీ మొహలాగా ఉంది ఈ కూర అంటారు. ఆ పుణ్యాత్మరాలు ఎంత ఫీల్ అయిపోతుంది తెలిసిన, ఇలా బాగుండి బాగలేకపోయినా ఐ డోంట్ కేర్. తిన్నావు కదా, బాగలేదని అనిపించింది కదా, అప్పుడు చెప్పి ఇంకా బాగలేదు అనిపించేసింది, నీకు టేస్ట్ తక్కువ ఉంది, బాగలేదే, ఎవరు కూర వండింది అని పిలువు. ఇప్పుడు నీ భార్య అనుకో, నిక్నేములు కూడా పెట్టుకోమన్నాను, భార్యలకి భర్తలకు కూడా పెట్టమన్నాను. ఏం పేరంటే అది కూడా అడుగుతా ఉంటారు నన్ను, పెట్టుకోలేదు ఒకటి. ఇప్పుడు నన్ను అడిగితే లడ్డు అంటాను, భర్త భార్యని పిలుచుకోవాలంటే నన్ను బుజ్జి అంటారు. అంటే బుజ్జి అంటే నిక్నేమ్ పిలుచుకోవాలి, ప్రేమానురాగాలు పెంచుకునేది. అప్పుడు లడ్డు ఎవరు కూర వండింది, నేనండి అంటే ఆమె ఎవరు కూర వండిందంటే ఏం చెప్తాడు ఏమని భయంతో నేనండి అంటది. బా ఎక్సలెంట్గా ఉందే, నువ్వు అనుకుంటే లడ్డు లాగానే ఉంది కదా ఈ కూర కూడా అని తిన్నామనుకో ఫీల్ అయిపోతుంది. ఎంత ఆనందపడుతుంది అంటే, అవునా లోపలికి వెళ్తుంది వంటగది పోయి ఒక టేస్ట్ వస్తుంది, మళ్ళీ కొంచెం టేస్ట్ తక్కువగానే ఉంది, ఏంది ఇలా చెప్తాడు నా భర్త, సరే ఇంకా బాగుండాలి, ఏందే ఇంకా బాగుండాలి. ఎంత ఆనందపడుతుంది అంటే అంత ఆనందపడుతుంది. కృతజ్ఞతలు చెప్పండి. అంటే నేను చెప్పమన్నది ఏంటంటే, సూపర్గా ఉంది ఈ కూర భలే వండావు, నీకు చాలా చాలా కృతజ్ఞతలు లడ్డు అని చెప్పు. నిక్నేములతో పిలువు. పేరే ఎప్పుడు పిలిచేదండి, పేరు నిన్ను అందరూ పిలిచేదే కదా. ఆ కీర్తి అని మీ అమ్మ పిలుస్తారు, పక్కన వాళ్ళు బంధువులు, భర్త అన్ని ఉండేవాళ్ళందరూ పిలిచేది. దానికి వాల్యూ తక్కువ. భర్తకు మాత్రం ఒక నిక్నేమ్ ఉంది, వాడికి మాత్రం ఆ ముద్దు పేరు పెట్టుకోవాలి, ఇంకెత్తలకు పెట్టకూడదు, ఇతరులు పిలవకూడదు. దాన్ని నీకు భర్త మాత్రమే పిలవాలి, భార్య మాత్రమే పిలవాలి. దానికి ప్రేమ. ఆ కృతజ్ఞత లడ్డు, ఇంత రుచికరమైన కూర వండి అన్నాన్ని నాకు వడ్డించిన నీకు చాలా చాలా కృతజ్ఞత, థ్యాంక్ యూ అని చెప్పు. ఆనందపడతాయి. ఇలా పదే 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 థ్యాంక్స్ అయితే చెప్పడం వల్ల నువ్వేమిస్తున్నావు, కృతజ్ఞత భావం తెలియజేస్తున్నావు. దీనివల్ల ఏం ప్రయోజనం ఉందంటే,
అక్కడ నువ్వు ఇచ్చిన దానికి అన్నిటికీ వైబ్రేషన్ ఉంది అన్నాను. గోడ అయినా కూడా వైబ్రేషన్ ఉంది. ఇప్పుడు నీ భార్యకి చెప్పినావు, లేక భర్తకి చెప్పావు. ఇప్పుడు అదే భార్య కూడా భర్త ఏదైనా తీసుకొచ్చి ఇచ్చాడు అనుకో, ఏమండి చాలా చాలా కృతజ్ఞతలు అండి, నాకు మంచి చీర తీసుకొచ్చి ఇచ్చారు, ఈరోజు మంచి చీర ఇచ్చారండి, చాలా ధన్యవాదాలు, లేక కృతజ్ఞతలు, థ్యాంక్స్ అండి అంటే ఆహా, అప్పుడు గమ్మున కూడా లోపల పోయి ఫీల్ అవుతాడు. నా భార్య థ్యాంక్స్ చెప్పింది, మంచి ఇంకా బాగా తీసేయాలి. అంటే నువ్వు ఏది ఇస్తావు, ఇప్పుడు కృతజ్ఞత చెప్తూ ఉన్నావు, అది ఆటోమేటిక్ కొన్నాళ్ళ తర్వాత నీకు థ్యాంక్స్ అనేది నీకు చెప్పడానికి వస్తుంది తిరిగి నీ దగ్గరికి. ఇప్పుడు మనం ఇచ్చాం కదా అన్నిటికీ. ఇప్పుడు నన్ను ఎత్తుకోండి ఎగ్జాంపుల్కి, నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, భీమవరం, ఒంగోలు, తిరుపతి, కర్నూలు, అనంతపూర్, బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి. చూడండి ఆ ఫీడ్బ్యాక్లు చూడండి. క్లాస్ అనేది వీడియోలు అనేది బోర్డు ఉన్నాయి, అది 1, 2 కాదు, వేలలో ఉన్నాయి. తర్వాత ఈ చూడండి ఏం చెప్తున్నారు, ఆ కృతజ్ఞత భావం పవరైంది. నేను ఎన్ని ఇచ్చానంటే అప్పుడెప్పుడో నేర్చుకున్నాను సంవత్సరాల తరబడి, ఇప్పుడు చెప్తూనే ఉన్నాను ప్రతిదానికి. అందరూ నాకు కాల్ అట్ చేసి, గురుగారు మీకు చాలా చాలా కృతజ్ఞతలు అండి, కనిపిస్తే కూడా చాలు. ఇప్పుడు హైదరాబాద్లో వస్తే నేను బయట పోయేది తక్కువ, పోలేను, కనిపిస్తూ ఉంటారు నా శిష్యులు, గురుగారు పాదాబంధనాలు, కృతజ్ఞత, నేను ఇచ్చాను కదా ఇవన్నీ, నేనే కదా ఇచ్చాను, ఇప్పుడు నాకే కదా వస్తున్నాయి, నేను ఇచ్చాను నాకు వస్తున్నాయి. దీనివల్ల ఇంకొక ప్రయోజనం ఏంటంటే నీకు తెలియకనే నీ మైండ్ పాజిటివ్కి వచ్చేస్తుంది, నీకే తెలియదండి. ప్రతి మాట కొన్నాళ్ళ తర్వాత ఒక ఎగ్జాంపుల్ ఒక 2 వీక్స్ 3 వీక్స్ కంటిన్యూ అయినావు అనుకో, నీకు తెలియకనే కొన్ని మాటలు పాజిటివ్గా వస్తుంటాయి. నీకు ఇతరులు దాన్ని అబ్జర్వ్ చేసి, ఏం కీర్తి నీ మాటల్లో మంచి పాజిటివ్ ఉందే ప్రతి మాట అని నీకు చెప్తున్నా. అంతవరకు నీకు తెలియదు, అది కూడా నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు, కానీ నీకు తెలియకనే మారిపోయింది, ఆ మైండ్ పాజిటివ్కి వచ్చేస్తున్నది. అంటే గుర్తు చేస్తారు, అవునా అవునా నేను మాట్లాడేది ప్రతి పాజిటివా ఆహా అని ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ కృతజ్ఞత భావం పట్టుకున్న వాళ్ళు ఏదైనా సాధించబడతారండి. ఏదైనా అంటే మొత్తం పాజిటివ్గా వస్తే నువ్వు అనుకుంటే నీ మాట మంత్రం అవుతుంది. నీ మాట ఏమనుకున్నా అది అవుతుంది అని చెప్తున్నాను. దీనికి చదువు అవసరం లేదు, కృతజ్ఞత భావడానికి చదువు అవసరమా? చదువుకునే వాళ్ళు ఇప్పుడు చూసే వాళ్ళు రకరకాల టైప్స్ ఆఫ్ పీపుల్ చూస్తూ ఉంటారు కదా, అన్నిటికీ అలా వస్తువులు కూడా థ్యాంక్స్ చెప్తే పిచ్చోళ్ళ కింద లెక్కేస్తారేమో అన్న వాళ్ళకి మీ సమాధానం? పిచ్చోళ్ళు వాళ్ళు అనుకుంటే వాళ్ళే పిచ్చోళ్ళు అవుతారు, మనం కాదు పిచ్చోళ్ళం. ఎవరు అనుకుంటాడో వాడే పిచ్చోడు అవుతాడు. వాడు ఒక్కసారి కనుక కూర్చున్నాడంటే ప్రశాంతంగా, ఇప్పుడు నీళ్లు తాగినాము, ఈ నీళ్లు నాకు సహకరించింది, నీళ్ళకి దప్పుకేసింది, నాకు తాగాను అంటే ఇది నాకు ఉపయోగపడింది, దానికి కృతజ్ఞత చెప్పడంలో దీంట్లో పిచ్చోళ్ళు ఎట్లా అవుతారని వాడికే తెలియజేస్తుంది. ఎవరు వాడు మైండే. అప్పుడు వాళ్ళు కాదురా పిచ్చోళ్ళు, నేనేరా పిచ్చోడు అని వాడే తెలుసుకునేస్తాడు. ఇప్పుడు అన్నం తిన్నామండి, నీ ఆఖరికి అన్నం వచ్చి నీ ముందర ఉంది కదా, హోటల్లో పోయినావో ఇంట్లో తిన్నావో ఏదో, అది నీకు అన్ని విధాలకు పోయి ఆకలిని తీర్చిందే లేదా, దానికి థ్యాంక్స్ చెప్పడంలో పిచ్చోడు అవుతారా? వాడే పిచ్చోడు అవుతాడు. మనం వచ్చి పిచ్చోళ్ళం, మేధావులం అవుతాం. ఈ కృతజ్ఞత భావం తెలిపేవాడు మేధావి అవుతాడు, తెలివిమంతుడు అవుతాడు, బుద్ధిమంతుడు అవుతాడు, అన్ని విధాలకు ఉన్నవాడు అవుతాడు. ఎవడైతే దాన్ని పనికిరానివాడు అంటాడు వాడు పనికిరాకనే పోతాడు. వాడు పిచ్చోడు అన్నాడు కదా, వాడు పిచ్చోడులాగానే పోతాడు. ఇతరుల పిచ్చోడు అన్నాడు, ఆ పిచ్చితనము వాడికే వస్తుంది. మరి వేల రెట్ల పెరిగి వాడి దగ్గరికి వచ్చి వాడిని పిచ్చోడిని చేస్తుంది. దీంట్లో ఏందండి, ఇక్కడ ఎక్కడుంది కృతజ్ఞత భావంలో? దీంట్లో ఎక్కడ నెగిటివ్ ఉంది? ఎంత ఆనందం. ఇప్పుడు ఒక ఆటో ఎక్కుతారండి, వద్దండి, మీ ఇంటికాడ పక్కన ఒక లేబర్ ఏదో ఒకటి పనికి వచ్చాడండి, ఒక పని చేస్తూ ఉంటాడు, చేస్తూ ఉంటే బాగా చేసావయ్యా థ్యాంక్ యూ అని అంటే, మా యజమానురాలు నాకు థ్యాంక్స్ చెప్పిందా, వాడు 10 మందితో కూడా చెప్తాడు. అంటే ఇన్నాళ్ళు చెప్పలా నువ్వు, ఇన్నాళ్ళు నువ్వు తెలియదు దాని గురించి, ఇప్పుడు తెలుసుకున్నావు కాబట్టి. చూసారు కదండి రీసెంట్ గా వైజాగ్ లోను రాజమండ్రిలోను స్విగ్గీ బాయ్ డెలివరీకి వెళ్ళి ఆ పెద్ద అపార్ట్మెంట్ లో థ్యాంక్స్ బ్రో అన్నందుకు గాను ఎంత పని చేశారు. ఎంత చూసినా ఎంత ప్రభావం ఎంత ఉందండి దాంట్లో, ఎంత ఆనందం కూడా ఉందండి, సంతోషం ఉందండి దాంట్లో. అటు వైబ్రేషన్ ఒళ్ళంతా బాగా థ్యాంక్స్ బ్రో అన్నందుకు నువ్వెవడు నాకు థ్యాంక్స్ బ్రో అనడానికి, నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ డెలివరీ బాయ్ వి అని చెప్పి. అది వాడు తెలియని వాడు పిచ్చోడు అన్నాడండి, వాడిని వదిలే. అందుకే చెప్పేశాను, మనం దాన్ని పట్టుకోకూడదు. వాడు ఏం చెప్పింది తప్పేమన్నా ఉందే దాంట్లో? తప్పులేదు కదా. వాడు దాన్ని పట్టుకున్నాడు అంటే పిచ్చితనంతో చేస్తున్నాడు, వాడు పిచ్చోడు లెక్క అనమాట, లెక్క. మనం దాన్ని పట్టించుకోకూడదు. ఒకడు ఏదో అన్నాడనేసి దాన్ని పీకిలాడకూడదు. ఈ చెవులు తీసినాము, ఆ చెవులు వదిలే. మన రూట్ ఏంది? పాజిటివ్ రూట్. తనా ఉండాలి, వెనకేం జరుగుతుంది. అందుకే చెప్పాను, నేను వీడియోలో చెప్తాను, పక్క వాళ్ళ గురించి పట్టించుకోకండి, పక్క వాళ్ళ గురించి ఆలోచించకండి, పక్క వాళ్ళని విమర్శించకండి. వాళ్ళు ఏదో చెప్పినాడని దాన్ని ఎందుకు పీకులాడుతావు? చెప్పేసినాడు బ్రో అనింది, అయిపోయింది, దాన్ని పక్కన పారేయాలి. అది నెగిటివ్. వాడు తిరిగి వాడు తీసుకోకూడదు. వాడు దాన్ని ఏదో నువ్వెవరు నాకు చెప్పడానికి అని పట్టుకుంటున్నాడు. వాడు ఎంత తెలివి తక్కువతో ఆలోచిస్తున్నాడు అనేది వాడికే తెలియజేస్తుంది కొన్నాళ్ళ తర్వాత. దాన్ని పక్కన పెట్టి మనం రూట్ ఏంది? పాజిటివ్ రూట్, కృతజ్ఞత భావం పొత్తునే ఉందాం. సో లా ఆఫ్ అట్రాక్షన్ లో రూల్ నెంబర్ 1 థ్యాంక్స్ చెప్పడం. కృతజ్ఞత భావం పట్టుకున్నవాడు ఏదైనా సాధించబడతాడు. అంటే నీకు తెలియకనే నీ మైండ్ పాజిటివ్ వస్తుంది, నీ గొప్పతనం మొత్తం టాలెంట్ బయట వచ్చేదానికి పాజిటివ్గా వస్తుంది నీ మైండ్.
నీ మాట ప్రతిదీ మంత్రంలా తయారవుతుంది. అది ఒక్కటి పట్టుకుంటే కూడా చాలు. రైట్. సో వీడియో ఎండింగ్ లో మీరు చెప్పే Yes. అఫర్మేషన్ అండి. నేను ప్రతిరోజు నాకు సహకరించిన ప్రతి దాని పట్ల కృతజ్ఞత భావం తెలియజేస్తూ నా మైండ్ పాజిటివ్గా వచ్చి నేను కోరుకున్నదంతా నా మాట మంత్రంలా తయారై నాకు నేను పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్స్. థ్యాంక్ యూ.